సభా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు, వంచనపై గర్జనకు విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొద్దున్నుంచి నాయకులం అందరం గర్జించాం. ప్రజలు వచ్చిన మీరు కూడా ఒక్క నిమిషం గర్జించాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నా. ప్రత్యేక హోదా అంటే ఆంధ్రుల హక్కు అని చెప్పి అందరూ ఒకసారి అనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. థ్యాంక్ యూ. ఈ ప్రత్యేక హోదా యొక్క విశిష్టత గురించి అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేక హోదా అన్నటువంటిది ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడేటువంటిది. యువకులకు కానీ రైతులకు కానీ అందరికీ ఉపయోగపడేది. కానీ మన మోసగాడు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ప్యాకేజ్ కోసం అమ్ముడుపోయి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. ఆ తాకట్టు పెట్టడంలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. కావున పొద్దున్నుంచి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు వంచన గురించి, మోసం గురించి. నేను మన కార్యకర్తలకు ఒకటి చెప్తున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మన జెండా ఉంది, మీకు అందరికీ కనపడుతుంది. ఆ జెండాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆ రాజశేఖర రెడ్డి గారి చుట్టూ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అనేటువంటివన్నీ కూడా మనం జెండా పైన వేసుకున్నాం. ఈరోజు అక్కడే చంద్రబాబు నాయుడు గారు జెండా పెడదాం, ఆయన ఫోటో పెడదాం. చుట్టూ ఏం వేసుకుంటారో ఒక్కసారి మీరు చెప్పండి. ఏం వేసుకుంటాడు? వెన్నపోటు, వంచన, కుట్ర, మోసము, ఇవి తప్పితే ఏమన్నా వేసుకునేదానికి తన చరిత్ర, రాజకీయ చరిత్రలో ఏమన్నా ఉందా? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు అంటే రాజశేఖర రెడ్డి, ఆరోగ్యశ్రీ ఉంది అంటే రాజశేఖర రెడ్డి, 108 ఉందంటే రాజశేఖర రెడ్డి, 2 రూపాయలు కిలో బియ్యం చేసింది రాజశేఖర రెడ్డి, రైతులను ఆదుకునింది రాజశేఖర రెడ్డి, ప్రాజెక్టులు నిర్మించింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు అవన్నీ ఆయన చేస్తే ఆ రోజు అడ్డుగోలుగా రాజశేఖర రెడ్డి గారిని విమర్శిస్తావు. ఈరోజు తన కొడుకు వయసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం తన ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా పర్సనల్గాని తాబేదారులతో ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయిస్తావు. ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా. తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ అనేది మార్చేసి టీబీపీ అని పెట్టుకోవాలి. తెలుగు బూతుల పార్టీ అని పెట్టుకోవడం వల్ల మేలు. ఎందుకంటే ఏ ఒక్కరు నోరు తెరిచినా బూతు మాటలు, సంస్కారం లేని వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. ఆ సంస్కారం అనేటువంటిది మనకు చాలా ముఖ్యం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, వాళ్ళు ఎలాగ మాట్లాడుకున్నా సరే మీరు మాత్రము వాళ్ళ గురించి పర్సనల్గా అటాక్ చేయొద్దు, వదిలేసేయండి, వాళ్ళ విజ్ఞతగా వదిలేసేయండి అని చెప్పి. కావున మేము వాళ్ళ గురించి మాట్లాడలేకపోతున్నాం, మా నోర్లు కట్టేసుకుంటున్నాం. కానీ 2 విషయాలు మీరు గమనించాలి సోదరా. రాష్ట్రానికి అన్యాయం చేశాడు. రాష్ట్ర పరిస్థితి తీసుకుందాం. హెరిటేజ్ అనేటువంటిది తనకు ఒక వ్యాపార సంస్థ. ఎన్నికల ముందు 500 కోట్లతో ఉన్నటువంటి ఆ సంస్థ ఈరోజు 50,000 కోట్లకు పోయింది. అది ఎలాగ దోచుకుంటున్నాడో అర్థం చేసుకోండి. అదే రాష్ట్ర అప్పు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి స్వతంత్రం నుంచి 60 సంవత్సరాలలో 90,000 కోట్లు ఉన్నటువంటి అప్పును 2,30,000 కోట్ల వరకు తీసుకెళ్లాడు. ఆ డబ్బును ఏం చేసావు అని అంటే దానికి సమాధానం చెప్పడు. మోసం చేస్తున్నాడు. బొగ్గు నుంచి ఇసుక దాకా, ప్రాజెక్టు నుంచి కాలువల దాకా తెలుగు తమ్ములు ఒక పక్క దోచుకుంటున్నారు. తన ఒక వ్యాపారం విస్తరించడం కోసం తను ఒక పక్క దోచుకుంటున్నాడు. దాచుకో అన్నటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు కొత్తగా నిర్మిస్తున్న అమరావతి అంటున్నాడు, 42,000 కోట్లకు టెండర్లు పిలిచినా అంటున్నాడు. ప్రజలు బాండ్లు ఇవ్వాలా అంటాడు, మీరు అప్పులు ఇవ్వాలంట. రాష్ట్రాన్ని నేను స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానటువంటి వ్యక్తి ఈరోజు మీరు అప్పులు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నాడు అని అంటే ఎన్ని మోసాలు చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ 42,000 కోట్ల టెండర్లు పిలిచి దాంట్లో వచ్చేటువంటి అమౌంట్ అంతా వాళ్ళ తెలుగు తమ్ముళ్ళు దోచుకొని రాబోయేటువంటి 10 సంవత్సరాలు ఆ అప్పు కట్టుకొని ప్రజలెత్తిన అప్పుగా పడుతుంది తప్పితే అక్కడ అభివృద్ధి చెందదు. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతాయి. అందరూ ఆలోచన చేయండి. ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడే మన జీవనశైలి బాగుంటుంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసినప్పుడే మనకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, మన ప్రాంతాలు బాగుపడతాయి. కావున అటువంటి స్వార్థపరుణ్ణి మనం రాబోయే ఎన్నికలలో శిక్షించాలి. ఒక్కటి ఆలోచన చేయండి సోదరులారా,
ఎప్పుడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడని రీతిలో తను మాట్లాడుతున్నాడు. బీసీలను అవమానిస్తాడు, బీసీలు ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వకూడదు అని చెప్పి తనే లెటర్ రాస్తాడు. అదే రకంగా ఎవరన్నా ఎస్సీలలో పుట్టాలనుకుంటారా అన్నటువంటి మాట ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. బీజేపీతో మళ్ళీ మనకంట కడతాడు. 4 సంవత్సరాలు అంతకుముందు ఎన్నికలలో కలిసి పోటీ చేసిన వ్యక్తివి నువ్వు. మాకు బీజేపీకి ఏం సంబంధం ఉంది? నువ్వు నీ వ్యాపార లావాదేవీలు ఏదో కుదరక కొద్ది రోజులు బయటకు వచ్చి మోడీతో చిన్న గలాట పెట్టుకొని ఆ నిందలు మాపైకేస్తావా? మళ్ళీ వెనక నుంచి రాయబారం నడుపుతున్నావు. నితీష్ గడ్కరీ వస్తే నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా అంటావు. నీకు విలువలు, దానికి పార్టీకి ఒక పద్ధతులు, సిద్ధాంతాలు నీకు ఉండవు. మా పార్టీ 10 సంవత్సరాల కింద పుట్టిన ఒక సిద్ధాంతంతో పోయేటువంటి పార్టీ. ఎటువంటి పార్టీతో పొత్తులు పెట్టుకోం, సింగిల్గానే పోటీ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు, మాకు మొదటి శత్రువు బీజేపీ, రెండో శత్రువు తెలుగుదేశం పార్టీ, మూడో శత్రువు కాంగ్రెస్. ఆ 3 పార్టీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పినా పదే నిందలేస్తున్నారు. ఇవన్నీ గమనించాలి సోదరులారా. చాలా మంది కోరుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక అద్భుతమైనటువంటి పాలన చేశారు తన 5 సంవత్సరాలలో. జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కూడా అద్భుతమైనటువంటి పాలన చేసేటువంటి ఆలోచనటువంటి వ్యక్తి. కావున మీరు ఒక్కటే ఆలోచన చేయండి. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూడండి. తర్వాత మేము అడగాల్సిన పని లేదు, మీరే అవకాశం ఇచ్చుకుంటా పోతుంటారు. అది మాత్రము మేము స్పష్టంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆలోచనలు అటువంటివి. తిరుమలలో మనం అందరం గౌరవించే వెంకటేశ్వర స్వామితో కూడా తన రాజకీయం నడుపుతున్నాడు. తను వెంకటేశ్వర స్వామి ఫోటోలో తన ఫోటో పెట్టుకొని వెంకటేశ్వర స్వామి అవతారంగా స్టిక్కర్లు వేస్తున్నాడు అని అంటే దేవుళ్ళని ఎంత గౌరవపరుస్తున్నాడు. అక్కడ పనిచేసేటువంటి రమణ దీక్షితులు గారు చెప్పారు, తిను డైమండ్లతో సహా దేవుడి సొమ్మునంతా దోచుకున్నాడు అని చెప్పి అక్కడ రాజకీయాలు చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని మనం అందరం శిక్షించాలా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఒక్కటి వదులుకోడు, ప్రతి ఒక్కటి రాజకీయం చేస్తాడు. ఇటువంటి రాజకీయ దళారిని కంపల్సరీ రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే ఈ రాష్ట్ర శ్రేయస్సు బాగుంటుంది. మీరందరూ ఆలోచన చేయండి సోదరులారా. కాబట్టి ఈ ప్రత్యేక హోదా గర్జనకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరొకసారి అందరూ కూడా గట్టిగా చేతులెత్తి చెప్పండి, జై జగన్, జై జగన్, జై జగన్, జై హింద్. థ్యాంక్ యూ.